ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభి వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయం 1వ వచనం. ది ఫూల్ సేస్ ఇన్ హిస్ హార్ట్, దెర్ ఈజ్ నో గాడ్. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 53 వర్సెస్ 1. క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. చూడండి, దేవుని యొక్క రెండవ రాకడ సమయములోను దేవుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు దేవుని నమ్ముకున్న బిడ్డలు ఏమవుతారంటే దేవుని సంఘంగా ఎత్తబడతారు. మరి ఎత్తబడిన సంఘంలో చాలా మంది ఉంటారు. అయినప్పటికీ కూడా విడబడేవారు కూడా అనేకులు ఉంటారు. ఎందుకంటే విడవబడే వారిలో ఎవరు దేవుడిని నమ్మనటువంటి వారు విడవబడతారు. వారు నాస్తికులై ఉంటారు. దేవుడు లేడని నమ్ముతూ నాస్తికులు తమ హృదయంలో బుద్ధిహీనులై దేవునికి దూరంగా ఉంటూ పాపానికి దగ్గరగా ఉండి జీవిస్తున్నారు. అయితే మనం చదువుకున్న లేఖనము ప్రకారములో ఆదియందు వాక్యముండును, వాక్యమే దేవుడయుండును అని దేవుడు మనకు తెలియచేసి ఉన్నాడు. బుద్ధిహీనులైనటువంటి వారు అసహ్య కార్యములు చేయుచుదురు. వారిలో మేలు చేసేవాడు ఒక్కడూ లేడని దేవుడికి తెలియచేస్తున్నాడండి. చూడండి, వారు చెడిపోయిన వారే అసహ్య కార్యములను చేస్తూ దేవునికి దూరంగా ఉంటూ దేవుడిని ఎరగనటువంటి బిడ్డలుగా ఉన్నటువంటి వారు, బుద్ధి లేనటువంటి వారు, దేవుడు లేనని చెప్పుకొని తిరుగుతున్నటువంటి వారు అనేకులు ఉన్నారని దేవుడు తెలియచేస్తున్నాడు. చూడండి, ఈ రోజున దేవుడు లేడని ఎవరు బుద్ధిహీనులుగా ప్రవర్తించకూడదు. ఎందుకంటే మనలను తన స్వరూపమందు నిర్మించుకున్నాడు. మన కొరకు సిలువలో ప్రాణత్యాగం పెట్టి ఉన్నాడు. లోక సంబంధులుగా కాకుండా దేవుని సంబంధులుగా మనం జీవించాలి. దేవుని ఎరిగినటువంటి బిడ్డలంగా మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. అన్యులైనటువంటి వారు విగ్రహారాధన చేస్తూ ఉంటారు. దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేస్తూ ఉంటారండి. దేవుని ఎంతో దుఃఖ పెడుతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తున్నారు. వారి హృదయంలో దేవుడు లేడని నమ్ముకుంటున్నారని దేవుడు అంటున్నాడు. మరి ఈ రోజుల్లో మనము దేవుని బిడ్డలంగా జీవిస్తూ దేవుడిని ఉన్నాడని నమ్ముకొని జీవించాలి. మనం ప్రతి ఆదివారం దేవుని యొక్క మందిరానికి వెళ్తాం. దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నామంటే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధానమున చేరి ఆయనను స్తుతిస్తున్నాం, ఆయనను ఆరాధిస్తున్నాం. ఆయన మాట్లాడుతున్న దేవుని యొక్క వాగ్దానాలను మన జీవితాలలో నెరవేరుస్తున్నాడని మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం కాబట్టి. అలాగే మన జీవితాలలో కూడా చాలా మంది జీవితాలలో కూడా ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో సూచక క్రియలు జరిగినాయి. అనేక మంది సాక్షులుగా నిలబడిన వారు దేవుని యొక్క సాక్ష్యం, దేవుడు వారి జీవితాల్లో చేసినటువంటి మేలులను, ఉపకారములను, అద్భుత కార్యములను అనేక మందికి సాక్ష్య రూపంలో దేవుని యొద్దకు సాక్షిగా నిలబడి అందరికీ చెప్పి ఉన్నారండి. అంతటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కనుక దేవుని నమ్ముకున్న బిడ్డలంగా జీవించే వ్యక్తులుగా ఉండాలి. దేవుని రెండవ రాకడ సమయంలో దేవుని మధ్యాకాశంలో మనమందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండాలని కోరుకుంటూ దేవునికి మనం ప్రార్థించుకొని మన జీవితాన్ని కాపాడుకొని ఇందుము గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. యేసయ్య ప్రవ్వా, చాలా మంది మనుషులు ప్రవ్వా దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటున్నారని, దేవుడు లేడని నమ్మకంతో జీవిస్తున్నారు ప్రవ్వా. వారి జీవితాల్లో నీవున్నావని నమ్మకాన్ని, ధైర్యాన్ని నీ యొక్క జీవపు మాటల ద్వారా వారి హృదయాల్లో ఫలింపచేయండి ప్రభా. ఎక్కడైనా దేవుని యొక్క సువార్త జరుగుతున్న విషయంలో అన్యులైనటువంటి వారేమి ఎవరైనా సరే దేవుని నమ్ముకున్న బిడ్డలు, దేవునికి దూరంగా వెళ్ళిపోయిన బిడ్డలు కూడా తిరిగి మరలా నీ సన్నిధికి చేరాలి ప్రభా. నీవు ఉన్నావని నమ్మాలి, నీవే నిజమైన దేవుడని ప్రభా. వారు అటు వారందరూ గ్రహించుకొని తమ హృదయంలో మార్చుకొని తమ బుద్ధిహీనటువంటి ప్రవర్తనను మార్చుకొని అక్కడ అన్యాయం చేసే వారినేమి ఇష్టమైనటువంటి కార్యాలు చేసే బిడ్డలంగా ఉండాలి ప్రభా. అటు మనసు దయచేయండి ప్రభా. మా హృదయాన్ని సరిచేసుకొని ఈ లోకాన్ని, ఈ దేశాన్ని అందరినీ కాచి కాపాడమని కోరుతూ యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.